హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏవి 10th క్లాస్ ఎస్ఎస్‌సి రిజల్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు ఎవరైనా వీడియోని లైక్ చేయవచ్చు. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, రిజల్ట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఒక లైక్ రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది. సో, ఇక మనకు అప్డేట్ ఇంకా చూసుకుంటే 10th రిజల్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీరు ఆల్రెడీ మనకు చూడొచ్చు ఇక్కడ అప్డేట్ కూడా ఇచ్చారు. సో, మనకు మే మొదటి వారంలో 10th ఫలితాలు అనేది మనకి ఇవ్వడం సో, మనకు మే మొదటి వారం యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేయనున్నారు. సో, మనకు ఇంకా స్పాట్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఏ ప్రాసెస్ అవుతుందంటే మీ యొక్క మార్క్స్ అయితే ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నారు. అలాగే మీ యొక్క రిజల్ట్స్ అయితే మళ్ళీ మీ యొక్క మార్క్స్ వచ్చిన వాటిని డీకోడ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఎవరైతే మనకు పాల్ సెట్ చేసే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, తెలుసుకునే ముందైతే ఎంతమంది ఇంటర్ చదువుతున్నారో, పాలిటెక్ చదువుతున్నారో, మీరు 10th ఆఫ్టర్ ఏం చదువుతారో కిందనైతే కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి ఎటువంటి చిన్న ఆర్టికల్స్ అప్డేట్ వచ్చినా సరే మీకైతే ఇంటిమేట్ చేస్తాను. సో, ఇక మనకు ఫైనల్‌గా అయితే ఈ యొక్క పాలసీ సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఇది చూడండి మనకి ఇంపార్టెంటు. సో, విద్యార్థులు కలెక్ట్ నేడు లాస్ట్ డేట్ అనేది మనకిచ్చారు. సో, మనకు ఏపీ పాలసీ 2024 సంబంధించి మనకు దరఖాస్తుల గడువు నేటితో అయితే ముగియనుంది. సో, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5వ తేదీన గడువు ముగియాల్సి ఉండగా మనకైతే 10వ తేదీ వరకైతే పొడిగించినట్లయితే సంగతి తెలిసిందే. సో, మనకు పాలిటెక్నిక్ కాలేజ్‌లో డిప్లొమా కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఈ నెల 27th అయితే జరగనుంది. సో, పరీక్ష తేదీలో మార్పు ఉండదని అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. సో, ఇక్కడ మనకు అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే 10th తర్వాత పాలిటెక్నిక్ చేద్దాము అనుకుంటారో వాళ్ళొచ్చేసి మనకు ఈరోజు లాస్ట్ డే అనమాట మీరైతే అప్లై చేసుకోవడానికి. సో, టుడే అయితే మనకు ఎండింగ్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు టుమారో చేసుకుందామన్నా అవ్వదు. సో, టుడే అయితే మనకు క్లోజ్ అయితే అయిపోతుంది. సో, ఇదనమాట అప్డేట్. ఇంకెవరైనా పాలిటెక్నిక్ చేద్దాము అనుకునే వాళ్ళైతే చేయండి మీ ఇష్టం. ఇంటర్ చేసిన వాళ్ళు ఇంటర్ చేయండి. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ చేయండి. సో, మీ యొక్క ఐడియా బట్టి అయితే మీరు ఏమవుదాం అనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే చేయండి. మంచి కోర్స్ అనేది మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో, మీరు 10th తర్వాత ఏం చదువుదాం అనుకుంటున్నారో కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. నాకు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.